కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి ఈ కర్కాటక రాశిలోకి గురుగ్రహం మిథున రాశి నుంచి వస్తుంది. దీనివల్ల కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతాయో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విపరీతమైన తెలివితేటలు మీకు పెరిగిపోతాయి. జనాకర్షణ మీకు పెరిగిపోతుంది. జనాలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయి మీరు చదువుకోవాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి చదువైపేసి ఆ ఫోన్లో ఆన్సర్ చేయడం, డిస్ట్రాక్షన్స్, ప్రేమల్లో పడడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి గురుడు మహాబలవంతుడై వస్తున్నాడు. మరి 2 జూన్ నుంచి నవంబర్ వరకు కూడా ఆర్థికంగా చాలా లాభాలు మీకు కలిగిస్తాడు. ఆ తర్వాత ధనస్థానంలోకి సింహరాశిలో ఉండి జనవరి నెల వరకు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలను పెంచుతాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వన్ టైం సెటిల్మెంటు ప్రభుత్వం చేసేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఎల్ఐసీల్లో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీ డబ్బులన్నీ కూడా పాలసీల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు, అమ్మా మీ పిల్లలకి ఇవ్వద్దు, మీరు దాచుకోండి, వార్ధక్యం వచ్చేసింది మీకు, మీ పిల్లల్ని ఇస్తే నిండా నిలుమున ముంచేస్తారు, జాగ్రత్త, ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువ వస్తుందని వెయ్యొద్దు అని ఇలా ఎన్ని సలహాలు చెప్పినప్పటికీ కూడా మీ ఆఫీసర్లు మనం వాళ్ళ మాట వినము. ఎందువల్లంటే అష్టమ రాహు ఏదో ఒకటి చేయాలా. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సైలెంట్గా మీకు వర్క్ అనేటటువంటిది జరుగుతుంది. సైలెంట్గా మీకు దెబ్బ వేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారు అందరూ కూడా మనకి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క నవంబర్ తర్వాత వచ్చేటటువంటి ఈ యొక్క గురుగ్రహం అధికమైనటువంటి డబ్బునిస్తుంది. గురువు కేతువుతో కలిసి మీకు చక్కగా గురు చండాల యోగాన్ని పట్టిస్తుంది. కాబట్టి క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి డిసీజెస్ అన్నీ బయటపడడం జరుగుతుంది. కాబట్టి గుమ్మడికాయలు ఎక్కువగా తినడము, మరి ఈ యొక్క వంకాయలు ఎక్కువగా తినడం ద్వారా మీ రోగాలు అనేటటువంటివి పడతాయని చెప్పడం, మీరు అవన్నీ కూడా ఆచరించడం జరుగుతుంది. లేకపోతే మీకు ఈ డిసీజ్ ఉన్నట్టే తెలీదు. అండ్ పీసీఓడి ప్రాబ్లం అనేటటువంటిది మహిళలకి వీళ్ళకి వస్తుంది. ఇర్రెగ్యులర్గా మెన్స్ట్రల్ పీరియడ్ జరగడము, ఆ తర్వాత దీని అంతటికీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని తెలుసుకొని మీరు వైద్యం దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా మనకు వాళ్ళ తాయెత్తిస్తున్నారు, వీళ్ళు యంత్రం ఇస్తున్నారు అని వెళ్ళారో మీరు మహాప్రమాదం అవుతుంది. అందువలన పిల్లలు లేరండి, మేము చాలా లావుగా ఉన్నామండి అనేటటువంటి కర్కాటక రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే డాక్టర్ చెప్పినట్టుగా మీరు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు సంతాన యోగము అనేటటువంటిది ఉంటుంది. అలా కాకుండా ఓ పూజారి చెప్పాడు, ఓ మంత్రగాడు చెప్పాడు, ఓ పాస్టర్ చెప్పాడు అని చెప్పి డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఈ పూజారుల చుట్టూ లేకపోతే వేళ చుట్టూ తిరిగితే తప్పకుండా ఈ కర్కాటక రాశి వాడు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఆయుర్వేదం డాక్టర్ చెప్పాడు, హోమియోపతిలో క్యూర్ ఉంది, రూట్ నుంచి తీసేస్తుంది, ఈ రకమైనటువంటి బయట మనం వింటూ ఉంటాం. అల్లోపతికి తప్ప ఏ వ్యాధికి కూడా పీసీఓడి ప్రాబ్లం అనేటటువంటిది ఈ యొక్క తగ్గడం అనేటటువంటిది అసంభవం ఏదైనా సరే. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము ఈ ఆయుర్వేద వైద్యం, భూత వైద్యం అయినటువంటి హోమియో వైద్యం అని అంటూ ఉంటారు. మరి ఆ వ్యాధులు ఆ మందులు వాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క గురు శుక్రులు ఇద్దరు కలిసి మిథున రాశిలో ఉన్న కారణంగా మీకు స్త్రీల వలన సమస్యలు అనేటటువంటిది రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు కూడా మీరందరూ కూడా మరి గురుడు వ్యయస్థితిగతుడయ్యాడు కాబట్టి మీరందరూ కూడా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి చాలా అధికంగా ఉన్నాయి. ఆ కొట్లాటలు అనేటటువంటిది ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే కోర్టులో ఇంకా దాన్ని కోర్టు చుట్టూనే తిరుగుతున్నాం, ఇంకా మీదకి రాలేదు, ట్రయల్స్కి రాలేదు అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ఈ షాపులు, బట్టల షాపులు, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్
ఈ రంగాలన్నీ కూడా మంచిగా అవడానికి అవకాశాలు మీకు ఏర్పడతాయి. అలాగే రాజకీయ నాయకులకు పోస్టులు వస్తాయి. అలాగే ఈ యొక్క టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశివారు దూర ప్రయాణాలు చేస్తారు బంధువులతో కలిసి. చక్కగా అంతా కలిసి మీరంతా కూడా భోంచేయడము, వెళ్ళడము చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఒకటే ఒక కొరత అనేటటువంటిది మీకు ఎప్పుడు ఉంటుంది. మరి ఆ రాశి వారందరూ కూడా మేము ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోగలుగుతామండి, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కట్టుకొని మనం ఉండగలుగుతామా అండి అనేటటువంటి ధోరణిలో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఫియర్ అనేటటువంటిది ఈ యొక్క గురువు కేతువుతో కలవడం వల్ల మనకి రావడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి కర్కాటక రాశి వారికి అంటే, మనము అష్టమ రాహు ఉన్నాడు, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యలో ఒకటైనటువంటి తరా అమ్మవారి యొక్క సాధన, అమ్మవారి యొక్క జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క రాశి వారికి అందరికి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ రాశి ఫలాలు అనేటటువంటిది కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటటువంటిది. అందువలన మనకి వ్యక్తిగత జాతకాలు వేరనమాట. ఎవరికి వాళ్ళకే, ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుద్ది, అలాగే ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం పోతుంది, ఇలా సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మనము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు మనకు దొరికేటటువంటి జరగబోయేటటువంటి దోషాలని. అందువల్ల వ్యక్తిగత జాతకాలు కావాల్సినటువంటి వాళ్ళు ఈ క్రింది నెంబర్కి మీరు సంప్రదించవచ్చు.